నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక ఎత్తు, అధికారంలోకి వచ్చాక వాటి అమల్లో ఎదురయ్యే సవాళ్లు మరొక ఎత్తు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50% పైగా ఉన్న అత్యంత కీలకమైన బీసీ సామాజిక వర్గం ఇప్పుడు తీవ్ర నిరీక్షణలో ఉంది. జైహో బీసీ డిక్లరేషన్ మొదలుకొని సంయుక్త మేనిఫెస్టో వరకు కూటమి సర్కార్ ఇచ్చిన ప్రధాన హామీ బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఈ హామీ పూర్తి స్థాయిలో పట్టాలెక్కకపోవడంపై క్షేత్రస్థాయిలో చర్చ సాగుతుంది. ఆశల పల్లకీలో ఉన్న బీసీలు పెన్షన్తో ఆదుకుంటారని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. మరి సర్కార్ ఏం చేయబోతుందో చూద్దాం. వాస్తవ పరిస్థితులు చూస్తే ఆధునిక కాలంలో 50 ఏళ్లకే కులవృత్తులు చేసే శ్రమజీవులకు శరీరాలు సహకరించడం లేదు. యంత్రాల రాకతో ఉపాధి కొరవైంది. అందుకే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అనే సరికి మనిషి ఆశాజీవి కావడంతో కూటమికి ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని శాసించే స్థాయిలో ఉన్న బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు గత ఎన్నికల్లో కూటమి నేతలు ప్రతిష్టాత్మక బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఇందులో అత్యంత ప్రధానమైనది బీసీలకు పెన్షన్ వయోపరిమితిని 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించి నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం అనే హామీ. ఎన్టీఆర్ భరోసా కింద ప్రస్తుతం ఇస్తున్న 4,000 రూపాయల పెన్షన్ పట్ల ప్రజల్లో సంతృప్తి ఉన్నప్పటికీ వయోపరిమితి తగ్గింపు అమలు కాకపోవడం బీసీలలో తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు మారిన జీవనశైలి, శారీరక శ్రమ కారణంగా 50 ఏళ్లు దాటేసరికే శ్రమజీవుల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. చేనేత, నాయి బ్రాహ్మణ, రజక, బడ్రంగి, కమ్మరి, స్వర్ణకార, మత్స్యకార, గౌడ, కుమ్మరి తదితర కులవృత్తులు చేసుకునే వారికి 50 ఏళ్ల తర్వాత కంటిచూపు తగ్గడం, కీళ్ల నొప్పులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఆధునిక సాంకేతికత, ఆటోమేటిక్ మిషన్ల రాకతో సాంప్రదాయకంగా చేతులతో చేసే పనులకు ఆదరణ తగ్గిపోయింది. దాంతో 50 ఏళ్లు దాటిన కులవృత్తిదారులకు రోజువారీ ఉపాధి కూడా దొరకడం గగనమైపోయింది. మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల వేడుకలు చేసుకుంటున్న ఏపీ కూటమి సర్కార్ ఈ హామీ మాత్రం అమలు చేయలేదు. ఏపీ సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ దీని మీద ఎక్కడా మాట్లాడట్లేదు. అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో అమరావతిని గొప్పగా నిర్మిస్తున్నామంటూ చెబుతున్న కూటమి నేతలు హామీ ఇచ్చినప్పుడు ఈ అప్పులు గుర్తులేవా అంటూ ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారుతున్నారు. అసలు ఈ పథకం అమలులోకి వస్తే ఎంతమంది బీసీలు లబ్ధి పొందుతారు? ప్రభుత్వం ముందుకు ఎదురవుతున్న ఆర్థిక పరిమితులు ఏంటి అనేది చూస్తే ఏపీలో మొత్తం బీసీ జనాభా దాదాపు 2.50 కోట్ల నుంచి 2.70 కోట్లు ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 50% వరకు. అందులో 50 నుండి 59 ఏళ్ల వయసులో ఉన్న బీసీల సంఖ్య దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వీరిలో ఇప్పటికే చేనేత, మత్స్యకార, గీత కార్మికుల్లో కొందరికి ప్రత్యేక రాయితీలు ఇస్తుంది ప్రభుత్వం. మిగిలిన సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది కొత్తగా లబ్ధి పొందే నికర బీసీ జనాభా ఉన్నట్లు తెలుస్తుంది. వీరికి గనుక 50 ఏళ్ల పెన్షన్ ఇస్తే ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారం నెలకు 4,000 రూపాయల చొప్పున ఏటా దాదాపు 4,000 కోట్ల నుంచి 4,800 కోట్లు. అయితే ఇప్పటికే 3,000 పెన్షన్ 4,000 చేసిన ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 62,50,000 మందికి సామాజిక భద్రత పింఛన్లు ఇస్తుంది. వీరికి ఏటా 33,000 కోట్లకు పైగా ప్రభుత్వం వెచ్చిస్తుంది. ఒకవేళ బీసీలకు, వారితో పాటు ఎస్సీ, ఎస్టీలకు కూడా 50 ఏళ్లకే పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తే కొత్తగా మరో 12 నుంచి 15 లక్షల మంది లబ్ధిదారులు జాబితాలోకి చేరుతారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా దాదాపు 6,000 కోట్ల నుంచి 8,400 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ లెక్కిస్తుంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి భారీ సంక్షేమ పథకాలను ఒకదాని తర్వాత ఒకటి విడతల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిధులను సర్దుబాటు చేస్తుంది. ఈ క్రమంలోనే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ హామీపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుందనేది టాక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నెల 1వ తేదీనే 4,000 రూపాయలు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. సంతోషమే. కానీ 50 ఏళ్లకే ఇస్తామన్న పింఛన్ ఎప్పుడు వస్తుంది అని 50 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న బీసీలు ప్రశ్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో 50 ఏళ్లు దాటిన వారి పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా మారింది. యంత్రాల వాడకంతో పనులు దొరకక, భారీ శారీరక శ్రమ చేసే పనులకు ఆరోగ్యం సహకరించక, పిల్లలపై ఆధారపడలేక, సొంతంగా సంపాదించలేక దినదిన గండంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇక రాజకీయంగా చూస్తే ఏపీలో అధికార పీఠాన్ని నిర్ణయించేది బీసీ ఓటు బ్యాంకే.
ఎన్నికల్లో కూటమి విజయంలో బీసీలు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ హామీ అమలు ఆలస్యం కావడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది. హామీ ఇచ్చి మర్చిపోయారు అని వైఎస్ఆర్సీపీ విమర్శలు గుప్పిస్తూ ఉంటే, విడతల వారీగా అన్ని హామీలు నెరవేరుస్తున్నాం, త్వరలోనే బీసీ పింఛన్లపై స్పష్టత ఇస్తాం అని అధికార కూటమి నేతలు సర్ది చెప్తున్నారు. ఏది ఏమైనా మారుతున్న కాలంతో పాటు 50 ఏళ్లకే నిస్సహాయ స్థితికి చేరుకుంటున్న కుల వృత్తిదారులకు, శ్రమజీవులకు ఈ 50 ఏళ్ల పెన్షన్ హామీ ఒక కొండంత అండ. ప్రభుత్వం నుంచి జీవో ఎప్పుడు వస్తుందా, సచివాలయాల్లో దరఖాస్తులు ఎప్పుడు స్వీకరిస్తారా అని లక్షలాది మంది బీసీలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ తమకు అండగా నిలిచిన బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిన ఈ మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా? స్థానిక ఎన్నికలు ముందున్న వేళ గ్రామాలలో, పట్టణాలలో ఇంటింటికి ప్రచారానికి వెళ్లే నాయకులు, కార్యకర్తలకు 50 ఏళ్లకే బీసీ పెన్షన్ హామీపై ప్రశ్నలు ఎదురైతే ఎలాంటి సమాధానం చెబుతారు? 2 ఏళ్లలో దక్కని హామీ పరిష్కారానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఎలా మార్గం సుగమం చేస్తారు అనేది వేచి చూడాల్సిందే.